ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 5.5 కోట్ల మంది భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వాళ్ళు 2 టర్మ్స్ కూడా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకపోతే ఈ బాధ ఎవరికి చెప్పాలి? అడగాల్సిన పార్టీలు ఎవరు? నేను కాదు కదా. నేను అడిగితే మహా ఎంతమంది, నేను అడిగితే నా వాయిస్ ఎంతవరకు వస్తుందండి? మహా అయితే నేను అడిగితే ఇదిగో ఈ వీడియో ద్వారా ఒక 20,000 మందో 25,000 మందో చూస్తారు, అంతే కదా. అంతకు మించి నా వీడియో నేను భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాను అనగానే అన్ని బ్రేకింగ్లు అయితే రావు కదా. ఆ ఛానల్ ఈ ఛానల్ మొత్తం బ్రేకింగ్లు వేయరు కదా. శ్రావణ్ కుమారు ప్రశ్నించాడు అని రావు కదా. నా వాయిస్ ఎంత, నేనెంత, ఒక సాధారణమైన న్యాయవాదిగా ఒక చిన్న పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నా, ఆ పోరాటం కూడా ఒక చిన్న ఛానల్కి పరిమితమయ్యి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక 25,000 20,000 మందికి పరిచయం అయ్యి పరిమితమైనటువంటి నా వాయిస్ ఎంత? అదే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అడగమనండి ఎంత పెద్ద వాయిస్ అవుతుందో. అదే ఒక్కసారి జనసేనని అడగమనండి అది ఎంత పెద్ద వాయిస్ అవుతుందో. ఒకసారి తెలుగుదేశం పార్టీని మాట్లాడమనండి, ఏమయ్యా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ. కానీ అడగరు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ రేపొద్దున వీళ్ళకి అవసరం కాబట్టి. రేపొద్దున చంద్రబాబు నాయుడు మీద కేసులు గవర్నర్ పర్మిషన్ ఇస్తే ఆ గవర్నర్ పర్మిషన్ ఎక్కడైతే గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా అయ్యా మోడీ నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా అమిత్ షా నీ కాళ్ళు పట్టుకుంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వమాకండి అని వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ అవసరం కాబట్టి ప్రజలను తాకట్టు పెట్టేస్తారు. 5.5 కోట్ల మంది ప్రజలను తాకట్టు పెట్టేస్తారు. ఈ తాకట్టు పెట్టిన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత నాకు లేదా? ఒక పార్టీగా ఒక వ్యక్తిగా నా మీద ఉన్నది అని నేను భావిస్తున్నా. ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ. నాది ఒక పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది ప్రజలు నన్ను అంగీకరిస్తారు, ఎంతమంది ప్రజలు నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఎంతమంది ప్రజలు నన్ను రేపొద్దున హక్కును చేర్చుకొని ఓటేస్తారు, ఎంతమంది ప్రజలు నేను మాట్లాడేదానికి ఏకీభవిస్తారు అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా నాకున్నటువంటి గుప్పెడు మంది జనాలకి నేను ఆ వాస్తవాలు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలు చెప్పాలి. ఆల్టర్నేటివ్గా కేంద్రంలో రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడాలి. అది ఎన్ని సంవత్సరాలకైనా సరే ఏదో ఒక రోజు బీజం పడాల్సిందే. ఆ బీజం నాటడానికి నేను ప్రయత్నం చేస్తున్నా.